కోర్టు షాపుల వ్యవహారం ఇప్పట్లో సమిసిపోయేలా లేవు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన గడువు ముగుస్తున్నా పంచాయతీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా ప్రవర్తిస్తున్నారు. అవకాశాన్ని ఉపయోగించుకొని వ్యాపారులు ఆనందిస్తుంటే ప్రభుత్వానికి రావాల్సిన సొమ్ము వృధాగా పోతుందని జనం వాపోతున్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా కోట గ్రామంలో పంచాయతీ దుకాణాల రగడ కొనసాగుతోంది. 23 దుకాణాల్లో కొందరు 30 ఏళ్లుగా తిష్టవేశారు. ఇతరులకు అద్దెలకిచ్చి పెద్ద మొత్తంలో వసూలు చేసుకుంటూ పంచాయతీ ఆదాయానికి భారీగా గండి కొడుతున్నారు. ఈ నెల 23 లోపు ఆక్షన్ తేదీని ప్రకటించాలని హైకోర్టు ఆదేశాలించింది. అయినా రాజకీయ ఒత్తిళ్లతో అధికారులు ఇప్పటికీ షాపులను ఖాళీ చేయించలేదు. మళ్లీ పాతవారికే షాపులు కట్టబెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. కొత్తగా షాపులు నిర్మిస్తే పంచాయతీకి ఏడాదికి 1,20,00,000కు పైగా ఆదాయం వచ్చే అవకాశం ఉంది. జన సైనికులు ఈ వ్యవహారంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఫిర్యాదు చేశారు. ఏబిఎన్ పరిశీలనలో అక్రమాల భాగోతమంతా బయటకొచ్చింది. ఆ వివరాలపై ఏబిఎన్ స్పాట్లైట్. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పక్కపక్కన ఉండే కోట, వాకాడు గ్రామాలకు ఘనమైన చరిత్ర ఉంది. నల్లపరెడ్లు, నెదురుమల్లి కుటుంబాలు ఈ ప్రాంతానికి చెందిన వారు కావడంతో దశాబ్ద కాలం పాటు కోట, వాకాడు కేంద్రంగా జిల్లా నుంచి ఢిల్లీ వరకు రాజకీయాలు సాగేవి. కోట గ్రామంలో సుమారు 2,000 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. ఎస్సీ, ఎస్టీ కాలనీలు ఎక్కువ. పంచాయతీకి ఏడాదికి 30 లక్షల ఆదాయం వస్తూ ఉంటుంది. చాలీ చాలని ఆదాయంతో గ్రామ అభివృద్ధి కుంటుపడింది. కొందరు కొన్నేళ్లు పంచాయతీ ఆదాయాలకు భారీగా గండి కొడుతున్నారు. కోటలో ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతాన్ని ప్రధానమైన కూడలిగా పరిగణించాలి. 50 గ్రామాల ప్రజలు నిత్యం కోటకి వస్తుంటారు. నిత్యావసర సరుకులు, కూరగాయల నుంచి ప్రతి వస్తువు అక్కడ షాపుల్లో దొరుకుతాయి. అందుకే ఆ ప్రాంతం చిన్నిపాటి వాణిజ్య కేంద్రంగా ఉంది. 30 ఏళ్ల కిందట ఖాళీ జాగాలో ఎవరి మటుకు వారు దుకాణాలు నిర్మించుకున్నారు. ఆర్టీసీకి 1,000-1,500 అద్దెలు చెల్లిస్తూ వచ్చారు. ఈ స్థలం తమదంటూ పంచాయతీ శాఖ కోర్టును ఆశ్రయించింది. దుకాణాలు పంచాయతీకి చెందుతాయని 2018లో కోర్టు తీర్పు ఇచ్చింది. అప్పట్నుంచి షాపుల యజమానులు పంచాయతీకి అద్దెలు చెల్లిస్తున్నారు. పలుమార్లు షాపులకు పంచాయతీ అధికారులు ఆక్షన్ నిర్వహించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. కానీ షాపుల యజమానులు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నేతలమంటూ తీవ్ర స్థాయిలో ఒత్తిళ్లు తెస్తూ నెట్టుకొచ్చారు. ఇటీవల హైకోర్టుల పరిస్థితులు తమకి వ్యతిరేకంగా ఉండడంతో షాపుకి 9,000 వరకు అద్దె చెల్లిస్తున్నారు. కొందరు వ్యక్తులు ఆ షాపులను తమ సొంతానికి మార్చేసుకున్నారు. ఇతరులకు అద్దెకిచ్చి సొమ్ము చేసుకుంటున్నారు. ఒక్కో దుకాణానికి 2 లక్షల నుంచి 5 లక్షల వరకు గుడ్ విల్ తీసుకుని ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ల దగ్గర నుంచి నెలకు 30,000 వరకు అద్దె వసూలు చేసుకుంటున్నారు. ఆ క్రమంలో పంచాయతీ ఆదాయానికి భారీగా గండి పడుతోంది. పైగా ప్రశ్నించిన వారిని బెదిరించడం, దౌర్జన్యం చేయడం సాధారణ విషయం అయిపోయింది. ఆ వ్యవహారాలన్నీ ఏబిఎన్ పరిశీలనలో బయటపడ్డాయి. ఏబిఎన్ వెళ్లగానే కొందరు భయపడిపోయి దాక్కున్నారు. కోర్టులో కేసు వేసిన పంచాయతీ అని చెప్పి, లేదంటే ఆర్టీసీ అని చెప్పి, ఇప్పుడు ఏంటంటే పంచాయతీలకు వచ్చని చెప్పి వచ్చారు. పంచాయతీలో పెడతా ఉన్నాం. ఓనర్ వచ్చి ఎస్ఎన్ఐ. మేము అతని గారు రెంట్కి తీసుకున్నాం. మేము 15,000 దాకా కడతాం. 15,000. మేము ఉన్నాం సార్, 9 సంవత్సరాల నుంచి ఉన్నాం. స్థలము ఫస్ట్ ఆర్టీసీ వాళ్ళు ఇచ్చారు. ఇప్పుడు పంచాయతీ వాళ్ళు కేసు ఫైల్ అదే పంచాయతీ వాళ్ళకి వచ్చింది అంటున్నారు. పంచాయతీ వాళ్ళు బాడీ కడుతున్నాం. ఆప్షన్ అంటే మేము కట్టుకుంది మేమే, పర్మనెంట్ కట్టుకుంది మేమే. ఖాళీ స్థలం ఇచ్చేటప్పుడు కట్టుకుంది మేము. ఇప్పుడు ఆర్టీసీ 15 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఇస్తున్నారు కదా, అగ్రిమెంట్ లోపల ఇస్తున్నారు కదా బస్ స్టాండ్లో. 30 సంవత్సరాల నుంచి వాళ్ళే అనుభవిస్తున్నారు ఉన్నవాళ్ళే. ఇప్పుడు దానికి ఏంటంటే కొత్తగా ఆక్షన్ ఇచ్చి హైకోర్టు ఆర్డర్స్ ఇచ్చింది. దానికి ఖాళీ చేసి వేలం పాటలు పెట్టాలని నిరుద్యోగ యువతగా మేము కోరుతున్నాం. 23 షాపులు అన్న. వాళ్ళది ఎందుకు వద్దన్న, ఆర్టీసీ కోట్లు కూడా వాళ్ళు తీసుకున్నారు అప్పట్లో.
దాని తర్వాత కోర్టులో ఉండే లోపల అదేంటంటే ఇప్పుడు పంచాయతీకి కోర్టు ఇచ్చేసింది. దాని తర్వాత వీళ్ళు నోటీసులు ఇస్తే హైకోర్టు ఇప్పుడు వాళ్ళకి ఖాళీ చేయమని చెప్పి 23వ తేదో 25వ తేదో ఖాళీ చేసి ఆక్షన్స్ పెట్టుకోమని చెప్పి చెప్పున్నారు. ప్రస్తుతానికి పంచాయతీకి షాపుల యజమానులకు మధ్య వివాదం హైకోర్టులో కొనసాగుతోంది. షాప్ నిర్మించుకున్నంత మాత్రాన ఎప్పటికీ మీరే శాశ్వత యజమానులవుతారా అంటూ కోర్టు మొట్టికాయలు వేసింది. వెంటనే షాపుల ఆక్షన్ తేదీ ప్రకటించాలని ఆదేశించింది. ప్రభుత్వ కార్యాలయాలు, బహిరంగ ప్రదేశాల్లో ఆక్షన్ కి సంబంధించిన వివరాల పోస్టర్లు అతికించాలని సూచించింది. పత్రికల్లో ప్రకటనలు ఇవ్వాలని చెప్పింది. ఆక్షన్ తేదీని ఈ నెల 23న తెలియపరచాలని సూచించింది. హైకోర్టు ఇచ్చిన గడువుకు కౌంట్ డౌన్ మొదలైనా ఇప్పటి వరకు ఆక్షన్ తేదీనే ఖరారు చేయలేదు. అదేమంటే ప్రతిపాదనలను పై అధికారులకు పంపామని పంచాయతీ అధికారి చెప్తున్నారు. ఇప్పటి వరకు దుకాణాలను ఎందుకు ఖాళీ చేయించలేదో, వారికి ఎందుకు నోటీసులు ఇవ్వలేదో వివరించడం లేదు. దీంతో తూతూ మంత్రంగా ఆక్షన్ నిర్వహించి పాతవారికే షాపులు కట్టబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. హైకోర్టు గారు తీర్పిచ్చినారు సార్. ఆ తీర్పు ప్రకారం మేము ప్రపోజల్స్ పంపించినాం సార్. వస్తానే మేము దాన్ని వేలం పాటలు పెడతాం సార్. 23వ తేదీ లోపల ఉన్నారు సార్. ఈ లోపల ప్రాసెస్ జరుగుతూ ఉన్నా సార్. ప్రాసెస్ అయిన తర్వాత వేలం పాటలు పెడతాం సార్. ప్రాసెస్ మనం అప్సెట్ ప్రైజుల కోసం పంపించున్నాం సార్. అప్సెట్ ప్రైజులు వస్తాయి కదా సార్, నిర్ణయించాలి మనం రేట్లు. మనం కాదు సార్, అప్సెట్ ప్రైజులు నిర్ణయించున్నాము. అవి వచ్చినప్పుడు మనం డిఎల్పీ సార్ నిర్ణయిస్తారు సార్. అప్సెట్ ప్రైజులు నిర్ణయించాల్సిన డిఎల్పీ సార్. ఆర్టీసీ బస్టాండ్ సెంటర్లో ఒక్కో షాపుకి నెలకు 30,000 నుంచి 1,00,000 వరకు అద్దెలున్నాయి. ప్రస్తుతం ఉన్న దుకాణాలను పూర్తిగా తొలగించి షాపింగ్ కాంప్లెక్స్ నిర్మిస్తే 50కి పైగా దుకాణాలు తయారవుతాయి. తక్కువలో తక్కువగా 20,000 అద్దె వచ్చినా నెలకు 10 లక్షలు జమ కావడం ఖాయం. అంటే ఏడాదికి 1 కోటికి పైగా పంచాయతీకి ఆదాయం వస్తుంది. 50 మంది నిరుద్యోగులకు ఉపాధి దొరుకుతుంది. ప్రభుత్వ P4 లక్ష్యం నెరవేరుతుంది. మరి సర్కారు ఎలా స్పందిస్తుందో, హైకోర్టు ఆదేశాలను అధికారులు ఏమాత్రం అమలు చేస్తారో వేచి చూడాలి.